అందరికీ నమస్కారం. గోదావరి అబ్బాయి ఛానల్కి స్వాగతం. ఎప్పటి నుంచో నాకు ఈ కోరిక ఉంది. గోదావరి అబ్బాయి అని పేరు పెట్టుకున్నందుకు తూర్పుగోదావరి జిల్లా ఒక టూరు, పశ్చిమ గోదావరి జిల్లా ఇంకో టూర్ వేయాలని. సో చాలా కాలం తర్వాత బైక్ మీద కాదు కానీ కారులో కుదిరింది. అంటే ఎక్కువ ప్లేసులు కవర్ చేయాలి కదా, బైక్ మీద అంటే కష్టం అవుతుంది. సో అందుకే కారులో నేను రామ్స్ ట్రావెల్ వ్లాగ్స్ అని చెప్పి మన రామ్ బ్రో మనకి మంచి ఫ్రెండ్, మనకు ఆప్తమిత్రుడు. సో బ్రో వాళ్ళ చుట్టాలింటికి వస్తే మన ఏలూరు నుంచి మా ఇంటికి వచ్చారు. మీ ఇద్దరం ఒక 2 days టూర్ అయితే ఇస్తాం. ఈ వీడియోస్ అన్నీ ఒక ఎపిసోడ్లో వస్తాయి అనమాట. అంటే తూర్పుగోదావరి జిల్లా టూర్ ఎవరైనా రావాలనుకుంటే తప్పకుండా ఈ వీడియోలు యూజ్ అవుతాయి బాగా. అంటే ఏ ప్లేస్కి ఆ ప్లేస్ గురించి క్లారిటీగా చెప్పడానికి నేనేం చేశానంటే విడివిడిగా పెట్టాను ప్రతి వీడియో. సో ఇది ధవళేశ్వరం బ్యారేజ్ గురించి, ధవళేశ్వరం బ్యారేజ్ వీడియో అనమాట. ఇది డ్రోన్ షాట్లు అన్నీ చాలా బాగుంటాయి, అదిరిపోతాయి. చూడండి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి. అదే మీరు ఎవరైనా స్టాక్ మార్కెట్ సో నా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్ కోసం. అండ్ అప్డేట్స్ కోసం నాకు మెసేజ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో నాకు టైం ఉన్నప్పుడు మీకు తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. అండ్ ఈ సిరీస్ మాత్రం అదిరిపోద్ది, ఎపిసోడ్గా వస్తుంది. కుదిరితే డే బై డే రిలీజ్ చేస్తాను, లేకపోతే ఒక రోజు గ్యాప్ రిలీజ్ చేస్తాను. అస్సలు మిస్ కాకండి. సో పదండి మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. అందరికీ నమస్కారం. గోదావరి అబ్బాయి ఛానల్కి స్వాగతం. సో నేను వీడియో అంటే వ్లాగ్ చేసి చాలా కాలం అయింది. ఈ సడన్గా ఇక్కడ ప్రత్యక్షమై ఏంటిదంతా అనుకుంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పటి నుంచో నాకు కోరిక ఉంది ఈస్ట్ గోదావరి అంతా మంచి మంచి ప్లేసెస్ అన్నీ ఒక ఎపిసోడ్స్గా పెట్టాలని చెప్పి. సో అది ఈరోజు నెరవేరిపోతుంది అనమాట. మనం ఈరోజు ఇక్కడి నుంచి తుని తలుపులమ్మ లావకి వెళ్ళాలి. నేను 3 times మిస్ అయ్యా వెళ్దామని చెప్పి, టైం కుదరక. సో ఇవాళ అయితే మనం వెళ్తున్నాం తలుపులమ్మ లావా, అన్నవరం, కొప్పాడ బీచ్. సో కాకినాడలో ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఉంటే తునిలో ఉంటే నన్ను తిట్టుకోవద్దు, నేను ఎవరికి చెప్పను కూడా. ఎందుకంటే ఇప్పుడు మెసేజ్ పెట్టగానే నాకు 50-100 మెసేజ్లు వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో. బ్రో కలుద్దాం బ్రో, అక్కడ బ్రో, ఇక్కడ బ్రో అని. బట్ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి మనం త్వరలోనే మీటప్స్ పెట్టుకుందాం. అండ్ ఈ రోజుతో మనకి మాక్సిమం 100K అయిపోద్ది. ఇంకొక 100 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సాయంత్రం కానీ 100K అయిపోద్ది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఈ వీడియోస్ ఎప్పుడు వస్తున్నాయో తెలియదు కానీ సో నేను ఎపిసోడ్స్గా పెడతాను, డేస్గా పెట్టను. సో ఎవరైనా ఈస్ట్ గోదావరి రావాలనుకుంటే, ఈస్ట్ గోదావరి టూర్ వేయాలనుకుంటే ఈ వీడియోస్ మాత్రం బాగా మీకు ఉపయోగపడతాయి అనమాట. సో నాతో పాటు మన రామ్ బ్రో ఉన్నారు. మీరు హైదరాబాద్ వ్లాగ్లో చూసే ఉంటారు, రామ్ ట్రావెల్ వ్లాగ్స్. ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి చెక్ చేయండి. నిజం చెప్పాలంటే నాకన్నా మంచి ఇన్ఫర్మేషన్ ఓపిక్గా వీడియో తీస్తారు బ్రో. ఇక్కడ నేను తక్కువ తీసేది. సో మేము తాడేపల్లిలో స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి నిడదవోలు, రాజమండ్రి, అక్కడి నుంచి మేము వెళ్ళాల్సింది తుని తెలిసిందేగా మీ అందరికీ. సో డైరెక్ట్గా మధ్యలో మంచి వ్యూస్ చూపిస్తాను. కుదిరితే మేము ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఆగి ఒకసారి గోదావరి చూపించి అక్కడి నుంచి మేము తుని తలుపులమ్మ లావకి అయితే వెళ్తాం. సో ఇది ధవళేశ్వరం సెకండ్ బ్యారేజ్. మీది రికార్డ్ అవుతుంది కదా, ధవళేశ్వరం సెకండ్ బ్యారేజ్. ఇలా 4 బ్యారేజ్లు అయితే ఉంటాయి మనకి. సో ఒక్కొక్కటి ఒక పాయ, అంటే ఒక పాయ అంటే ఒక వే అనమాట. సో ఒక వే నుంచి మనకి యానాం దగ్గర కలుస్తుంది, ఒక వే వెళ్ళి నరసాపురం దగ్గర కలుస్తుంది, ఒక వే వెళ్ళి అంతర్వేది దగ్గర కలుస్తుంది అనమాట. సో 3 వేస్ అనమాట. 3 వేస్ వెళ్తుంటాయి. ఎక్కడో మహారాష్ట్ర నాసిక్లో పుట్టి ఇలా రాజమండ్రి అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది అసలు గోదావరి కదా. ఆ గోదావరి జలాలన్న గోదావరి. సో ఈ యొక్క జలాలు మనకి పోలవరం నుంచి అటు ఉత్తరాంధ్రకి వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం, ఇటు మొత్తం రాయలసీమకి అయితే ఈ వాటర్ అయితే వెళ్తాయి అనమాట. అది గోదావరి గొప్పతనం. తెలంగాణలో ఉన్న చాలా జిల్లాలకు కూడా గోదావరి నీళ్ళు అయితే వెళ్తాయి. సో అందుకనే గోదావరికి ఉన్న వాల్యూ వేరు మన తెలుగు రాష్ట్రంలో. సో ఇలా రైట్ సైడ్ మనం స్ట్రైట్ వెళ్ళిపోతాం. బట్ రైట్ తీసుకుంటే మనకి బొబ్బర్లంక, ఆత్రేయపురం, ఈ పేర్లు ఏమైనా ఉంటారు కదా. గొప్ప మన ఈవీవి సత్యనారాయణ గారి దయ వల్ల మనకి ఈ ఏరియా అంత బాగా తెలుసు. ఆత్రేయపురం, పూతరేకులు, బొబ్బర్లంక, అంత బ్యూటిఫుల్ రోడ్స్. రీసెంట్గా తీసిన ప్రతిరోజు పండగేరా సినిమా కూడా ఈ ఏరియాలోనే తీయడం జరిగింది అనమాట. సో ఒకటి కదలే, కొన్ని 100,000 సినిమాలు తీశారు ఇక్కడ. సో మనం ఇప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ మీద ఉన్నాం. 2 గోదావరి జిల్లాలు భవిత మార్చిన ప్రాజెక్ట్ అనమాట ఇది ధవళేశ్వరం. గోదావరి జిల్లాలో పంటలు పండగ జనాలు ఇబ్బంది పడుతుంటే సనాతన్ కాటన్ ఎక్కడో బ్రిటిష్ నుంచి వచ్చిన ఒక దేవుడు అనమాట మాకు. సో ఆయన కట్టించిన బ్యారేజ్ అనమాట ఇది. అంటే తర్వాత ఇంకా చాలా డెవలప్ చేశారు. ఇది ఫస్ట్ బ్యారేజ్. ఇంకా 3 బ్యారేజ్లు ముందున్నాయి. మనతో పాటు రామ్ బ్రో. సో ఇదంతా ఫుల్ వాటర్ ఉన్నాయి ధవళేశ్వరంలో. అంటే ఈ సంవత్సరం బాగా కురిసినాయి వర్షాలు. కొంచెం గట్టిగా అరిసానంటే కొంతమంది ఉంటారు అలా చేస్తాను రాగ్ అనుకుంటారు మళ్ళీ.
సో మీకు కనిపించేదంతా వాటర్ చూడొచ్చు మీరు క్లియర్గా. చాలాసార్లు చూపించాను, బట్ మళ్ళీ ఇది ఒక ఈస్ట్ గోదావరి ట్రిప్ కాబట్టి సో అటువైపు వెళ్ళిపోయే వాటర్ ఇంకా వాటర్ వదులుతున్నారు ఇంకా. రామపురం క్వశ్చన్లు అడుగుదాం. రామపురం ఎలా అనిపిస్తుంది మీకు గోదావరిని చూస్తుంటే ధవళేశ్వరం బ్యారేజ్ బయట నుంచి? విషయం ఏంటంటే నాకు మామూలుగానే ఇష్టం కొత్త కొత్త ప్లేసులు తిరగడం. అది ఇందులో సౌండ్ మంచిగా అటు నుండి చల్లటి గాలి గోదావరి అబ్బాయి సో మంచి కాంబినేషన్ అనమాట. అదే క్రేజీ థింగ్ ఏంటంటే నువ్వు ఉండడమే, లేకపోతే నేను వచ్చేవాడిని కాదు. అదే అంటే మీరు అందరు రావాలి, ఎందుకంటే రాజమండ్రి బ్రో వీడియోలు చూస్తున్నారు, నా వీడియోలు చూస్తున్నారు కదా. రాజమండ్రి, కాకినాడ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అనమాట. నాకు కరెక్ట్ గా ఇక్కడ ఉన్న ప్లేసెస్ ఎలా తెలుస్తుంది? నేను డైరెక్ట్ గా వస్తే తెలియదు కానీ కొన్ని నువ్వు ఉంటాం వేరు. నువ్వు ఉంటే ఏంటంటే పర్ఫెక్ట్ గా వస్తుంది, ఐడియా ఉంటుంది. సో అక్కడ కనిపించేది మీకు విజయేశ్వరం పవర్ ప్లాంట్. అది ఇది జనార్దన్ కాటన్ మ్యూజియం అనమాట. సో అది దిగుతాం కనబడుతుంది. ఇది లాస్ట్ బ్యారేజ్ దిగుతున్నాం ఇప్పుడు మనం. ఇది లెఫ్ట్ సైడ్ కనిపించేది కనబడుతుంది వీడియోలో కూడా, మ్యూజియం ఇది. సో అప్పట్లో కాటన్ గారు యూజ్ చేసిన వస్తువులు అవన్నీ దీంట్లో ఉంటాయి. అంటే కొంతమంది ఏమంటున్నారంటే నాకు క్లారిటీగా తెలీదు, మళ్ళీ తప్పు చెప్పాను అనద్దు. కొంతమంది కాటన్ గారు అప్పట్లో ఉన్న ఇల్లు కూడా ఇదే అని చెప్పి అన్నారు. మరి లెఫ్ట్ సైడ్ కనిపించేది అంతా పుష్కరాల్లో ఫస్ట్ పెండం ఆయనకే పెడతారు, కాటన్ గారికి పెడతారు తెలుసా? లేకపోతే లేవు కదా అసలు. సో చూసారుగా వీడియో, ఇక్కడ నేను ఈ వీడియోతో ఆపేస్తున్నాను. నెక్స్ట్ వీడియో మనం తలుపుల మా లావ దగ్గరికి వెళ్తాం. అక్కడ ఒక పెద్ద ట్విస్ట్ జరిగిందనమాట, అది నెక్స్ట్ వీడియోలో మీకు తెలుస్తుంది. సో ఆ వీడియో రావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఎవరైనా ట్రేడింగ్ చేయాలనుకుంటే అప్స్టాక్స్ ద్వారా కింద డిస్క్రిప్షన్లో లింక్ యూస్ చేసుకుని అప్స్టాక్స్ ద్వారా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి మీరు ట్రేడింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోల కోసం అండ్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నాకు మెసేజ్ చేయాలనుకున్నా కూడా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అదిరిపోయే సిరీస్ అనమాట, అస్సలు మిస్ కాకండి. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. రేపు లేదా ఎల్లుండిలో నేను వీడియో పెట్టేస్తాను.